హలో ఆల్, నేను మీ శ్రీని. ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం మార్నింగ్ లేవగానే ఏం కూరగాయలు వండాలనేది పెద్ద టాస్క్ అండి హౌస్ వైఫ్స్ అందరికీ. సో ఇలా తెచ్చేసి పెట్టేసుకుంటే ఒక 3-4 రోజులకైనా సరిపడా తెచ్చి పెట్టుకుంటే మనకి ఈజీగా వంట చేసుకోవడానికి ఎతుక్కునే పని ఉండదన్నమాట. సో నేనైతే ఇంతే తెచ్చిపెట్టుకుంటానండి. నేనైతే ఎక్కువ రోజులు 1 వీక్‌కి సరిపడా అయితే తెచ్చుకోను. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌యే తీసుకొచ్చుకుంటానండి. ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టను నేను మ్యాక్సిమం. బయటే 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి తీసుకొచ్చుకొని బయటే స్టోర్ చేసుకొని వంట చేసుకుంటాననమాట. మార్నింగ్ లేవగానే మనకి ఏం కర్రీ వండాలి, ఇంట్లో పిల్లలున్న వాళ్ళైతే వాళ్ళకి టిఫిన్ బాక్స్‌కైనా, హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు బాక్స్‌లల్లకైతే ఏం వంట చేయాలని ఊకే టెన్షన్ పడిపోతారు. కూరగాయలతో పెద్ద టాస్క్ అండి నాకైతే. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా కూడా అప్పటికప్పుడు సో నేనైతే ఇట్లా తెచ్చేసి పెట్టేసుకుంటాను 3-4 డేస్‌కి. ముందుగా అయితే పాడవ్వని వంటకాలైతే నేను వండుతాననమాట. బీరకాయ, సోరకాయ ఇవైతే లేతగుంటాయి. మళ్ళీ తొందరగా పాడైపోతాయి అనేసి ముందు అవి వండుతాననమాట ఫస్ట్ 2 డేస్ అట్లా. దోసకాయ లాంటివి అవైతే లాస్ట్‌లో వండుకున్నా పర్లేదు. అవి ఆగుతాయి ఒక 4 డేస్ అయినా గూడా. మధ్యలో పప్పు, ఎగ్స్ ఇట్లాంటి వాటితో నాకు ఈజీగా 4-5 డేస్ వచ్చేస్తుందండి. సో నేనైతే ఇట్లా నా డైలీ రొటీన్‌ని ఇట్లా చేసుకుంటాననమాట ఈజీగా. ఈజీగా, క్విక్‌గా టైం సేవ్ అయ్యేటట్టే నేను మ్యాక్సిమం చూసుకుంటాననమాట. సో నేనైతే ఇక్కడ ఈరోజు బీరకాయ కర్రీ వండుతున్నానండి. అన్నీ ఫ్రెష్‌గా కడిగేసేసి పెట్టేసుకుంటాను ఇంకా. ఇంతే అండి ఈరోజైతే వీడియో. బాయ్ బాయ్.